లిప్స్లోన టార్చ్ పెట్టి లిప్పుల్లోన స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. బీరంగూడలో ఉన్న బిఎస్ఆర్ కాలనీకి వచ్చామండి. బిఎస్ఆర్ కాలనీ ఏంటంటే రాబోయే మిస్ ఇండియాలు మిస్ యూనివర్స్లు ఈ నుంచే బయలుదేరుతారని బయట నవ్వాల్సిన అవసరం లేదండి, మీరు ఆల్రెడీ అందంగా ఉన్నారు. బీరంగూడ మహిళల కోసం IPL లో 6ల మోత, ఆడవాళ్ళేరా మగవాళ్ళి తల రాత. ఎండాకాలంలో ఒకప్పుడు ఉండే కరెంటు కోత, ఆడవాళ్ళు బరిలో దిగితే ఒక్కసారిగా రికార్డుల మోత. బాగుంది నా చేతి రాత, ఆడవాళ్ళే రా గీసింది గీత. ఆ గీతలో మనం అందరం ఉన్నాం అనుకో, అందరం హ్యాపీగా ఉంటది. అందుకే గొప్ప కాబట్టి ఆడవాళ్ళు, అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్, లెట్స్ వెల్కమ్ దెం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కూర్చుని మాట్లాడబెట్టి మీ పేరమ్మా? నీకోసం తీసుకొచ్చాను సేమ్యా, నా పేరు లావణ్య. చెప్పడం కాదు, ఇయ్యాలి చేతి. ఏం చేస్తుంటారు లావణ్య గారు? నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నారు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా? నేను టెక్వేవ్లో చేస్తున్నా. సాఫ్ట్వేర్ అన్నమాట. మీకు దండం. మా పక్కనే ఉంది మియాపూర్, నా పేరు నూపూర్. ఏది నీ పక్కన మియాపూర్ ఉందా? మా పక్కనే ఉంది కదా మియాపూర్. ఏదో ఈ రాష్ట్రానికి సీఎం లాగా చెప్తున్నారు. నీ పేరేమన్నా? నూపూర్. నుపూర్. నుపూర్, వాట్ యు డు? ప్రస్తుతానికి నా పార్లర్ ఉంది, ఐఎమ్ బ్యూటీషియన్. ఓ వెరీ నైస్. అండ్ హెల్త్ ఇన్స్ట్రక్టర్. ఓ వెరీ నైస్. అందుకే నా బీరం కూడా ఇంత అందంగా ఉంది మీ వల్ల. రవి, మీ ఆలోచన బాగుంటుంది. నా పేరు సులోచన. నీకు ఎట్లా తెలుసు నా ఆలోచన? చూస్తుంటాను కదా. చూస్తుంటాం కదా, ఎవరైనా చెప్పొచ్చు. మీ పేరేమన్నారు? సులోచన. సులోచన గారు ఏం చేస్తుంటారు? ఫార్మసిస్ట్. హాయ్ అమ్మా. రవి నీకోటి చెప్పనా, నా పేరు స్వప్న. నీకొకటి చెప్పనా స్వప్న, చెప్పనా స్వప్న, అలా కలిపేవా? అవునండి, బాగా కలిపాను కదా. ఏం చేస్తుంటావమ్మా? హౌస్ వైఫ్ అండి. బాగుందమ్మా. ఆడవాళ్ళు ఎవరికి చెయ్యరు హాని, నా పేరు పావని. ఇదైతే ఇది అక్షరాల రాంగ్. వాళ్ళ ఆయన అడిగితే తెలుస్తుంది ఎంత హాని చేసిందో. నిజంగా మీ ఆయన అంటాడండి ఇట్లా నువ్వు ఊరికి హాని చేయవే, చాలా అదృష్టం నిన్ను చేసుకోవడం అంటారు. పక్కకెళ్ళి ఏమంటాడు అది వినాలి. అమ్మ ఇలాంటి వాళ్ళకి తెలియాలి. మేడం, ఆడవాళ్ళు బత్తలకు మోగిస్తారు మోత. నా పేరు అనిత. నీ డాన్స్ లో సగం తెలిసింది అది. ఇప్పుడు దంశరాట్స్ ఆడుతున్నాం మనం. నేను ఒక సినిమా పేరు, డైలాగో, సామెతనో చెప్తా, దాన్ని మీరు ఇమిటేట్ చేయాలి. సో ఫస్ట్ 18 తో స్టార్ట్ చేద్దాం. మీతో స్టార్ట్ చేద్దాం. యాక్టింగ్ చేసే వాళ్ళు అటు, మిగతా గెస్ట్ చేసే వాళ్ళు ఇద్దరు అటు, మీ ముగ్గురు ఇటు, నేను నా బొందకడ. సో నేను ఫస్ట్ మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. 3, 2, 1 గో. ఓం నమో. కూర్చోవచ్చు కదా, ఇగో కూర్చొని యాక్టింగ్ కూడా చేయొచ్చు. యాక్టింగ్ కావాలి. ఓ అత్రం అంత లక్ష్మి, కూర్చొని కూడా యాక్టింగ్ చేయొచ్చు. ఏడుపా సరిపోయింది. 3, 2, చావు 1. చావు. టైమ్ అప్. ఇప్పుడు వాళ్ళు చెప్పలేరు కాబట్టి మీకు వచ్చింది ఛాన్స్. మీరు చెప్తే పాయింట్ వస్తుంది. చెప్పు. ఒక్కడై రావడం, ఒక్కడై రాంగ్ ఆన్సర్ అది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎప్పటికీ చిక్కనోడు. ఈ పాట ఎవడన్నా నవ్వుతూ వాడతాడా? కానీ రైట్ ఆన్సర్. సెకండ్
ఫస్ట్ అయిపోయింది, వీళ్ళకి పాయింట్ వచ్చింది. మీరు ఆడకపోయినా వీళ్ళకి పాయింట్ వచ్చింది. ఈసారి పాయింట్ రావాలి మీకు. నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పేరు, తెలుగు సినిమా పేరు. నేను మీ ఆయన. నేను మీ ఆయన. ఇదేం సినిమా అమ్మా? నేను అంటే తను, మీ ఆయన అంటే వాళ్ళ ఆయన, తను వాళ్ళ ఆయన. అట్లా చెప్పాలమ్మా, అలా అనకూడదు. హీరో 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 ఎవరు సార్? రవితేజ. అయితే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. రైట్ ఆన్సర్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నేను ఇప్పుడు ఇచ్చేది నెక్స్ట్ ఒక సినిమాలో క్యారెక్టర్ పేరు. చాలా ఈజీ. కాంచనా. ఓ మై రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక పాట. పాతది. ఓల్డా? కాదు కాదు, న్యూ న్యూ. తింటూరు. భోజనం తింటున్నట్టు. ఇంకా చెప్పండి ఏదైనా. వివాహ భోజనంబు. టైమ్ అప్. నీ యాక్టింగ్ దండం. చాలా ఈజీ పాట, బాగా చేయొచ్చు, కానీ ఛాన్స్ రాలేదు. మీకు వచ్చింది ఇప్పుడు వివాహ ఛాన్స్. భోజనము కాదా? ఇద్దరు చెప్పలేకపోయారు కాబట్టి ప్లే ది రైట్ సాంగ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. సినిమా పేరా? సినిమా పేరు చాలా ఈజీ. ధాన్యమా? మీరు? హనుమాన్. లే మజా లే 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 మజా లే 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 మజా పిల్ల చిల్లా. హనుమాన్. నేను వస్తానంటే చెప్పేసాను. నేను వద్దే అంట, నువ్వు ఆగు. నేను వద్దంట, నేను ఆగు. చెప్పండి మీ. అన్నవరం. అన్నదానం. అన్నవరం. ఇది ది గ్రేటెస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన సినిమా. ఇందులో ఒక్క పాత్ర కాదు, 3 పాత్రలు చేశారు ఆయన. మాయబజారా కాదా? భక్త ప్రహ్లాద కాదా? టైమ్ అప్. ఇద్దరు చెప్పలేదు కాబట్టి ఆడియన్స్ లో ఎవరన్నా, అందరికి తెలుసు కదా, అందరికి ఎంతమంది తెలుసు చేయొద్దండి. ఇక్కడ నుంచి ఆన్సర్లు వింటనే ఉన్నా. దానవీర సూరకర్ణ. గట్టిగా చెప్పండి. దానవీర సూరకర్ణ. ఎంత ఈజీ సినిమా, చాలా ఈజీ. కర్ణుడు ఇగో దానం ఇచ్చేస్తూనే ఉన్నది ఆమె. దీన్నేమో మీరు పిట్టలకు అన్నం వేస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళకి 2 పాయింట్స్, మీకు 1 పాయింట్. ఇది చెప్తే డ్రా అవుతుంది. ఇది వీళ్ళు చెప్పారంటే 3 పాయింట్లతో వీళ్ళు గెలుస్తారు. ఇది మీరు చెప్పాలి ఖచ్చితంగా. 100% డూ ఆర్ డై. క్యారెక్టర్ నేమ్ ఇస్తున్నా, క్యారెక్టర్ నేమ్. పాము. నాగ. నాగశౌర్య. నాగార్జున. అదొక క్యారెక్టర్ నేమ్. నాగపంచమి. నాగపాము. బొట్టు పెట్టుకుంటారు. ఈ సినిమా మొన్న నాగా జుట్టు వెరబోసుకుని ఉంటారు. 5, 4. 3, 2, 1. ఇప్పుడు మనం చెప్పాలి. టైమ్ అప్. నాగిని. నాగిని. చాలా మంచి సినిమా. నాగపంచమి. నాగపంచమి. నాగవల్లి.
నాగవల్లి 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 ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ మీకంటే ముందు ఆడియన్స్ నుంచి ఆన్సర్ వచ్చింది కాబట్టి yes, ఈవిని అడగని చెప్తాను. వాళ్ళు రాలేదండి. అన్నీ అప్పుడు అమ్మో. సో మొత్తానికి ఈ పాయింట్ ఆడియన్స్ కి వెళ్ళిపోతే 2 పాయింట్లు మీకు వచ్చాయి కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బీరంగూడలో సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి, గింతంత లక్ ఫ్యాక్టర్ ఉండాలి మీకు. ఆ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా ఓకే, కానీ లక్ ఫ్యాక్టర్ లేకపోతే జీవితంలో ముందుకెళ్ళడం కష్టం కదా. ఆవగింజంత లక్ ఉన్న వాళ్ళు ఈ గేమ్ ఆడతారనమాట. లక్ బాగా ఉందనుకోండి డబ్బులు కూడా గెలుచుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 2000-3000 వరకు గెలుచుకుంటారు. చూద్దాం ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడాలి అని అంటే మైక్ అలా 1 by 1 పాస్ అవుతూ ఉంటది. మీకు నచ్చిన డిజిట్ ఒక నంబర్ చెప్పాలన్నమాట. ఆ నంబర్ 4 నంబర్స్ కి మ్యాచ్ అయింది అని అంటే మీరు వస్తారు. మీరు వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇస్తే ఈ మనీ బాక్సెస్ ఉన్నాయి కదా పైన, అందులోకెళ్ళి ఒకటి ఎంచుకుంటారు. ఆ ముంతల్లో ఒకటి ఎంచుకుంటారు. అది తీసుకొని వస్తా, పగల కొడతా, ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు. కానీ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తేనే. రెడీ? ఇక్కడ నుంచి మైక్ ఎక్కడ ఉంది అమ్మ? ఒక నంబర్ చెప్పండి ర్యాండమ్ గా. 80. అబ్బో మీ ఏజ్ చెప్పారు. నెక్స్ట్ 16. నో. 36. అక్కడ ఉంది నంబర్, వచ్చేయండి. సో 36 నంబర్ ఉంది. ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అయితే ఉంది మీ దగ్గర. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మీరు ఆ డబ్బులు గెలుచుకోవచ్చు. గాట్ ఇట్? వెళ్ళేసి 36 తెచ్చుకోండి అమ్మా. బానే ఉంది. మీకేమైనా ఓన్ టాలెంట్ ఉంది? మీరు పాట పాడేది, డాన్స్ చేసేది? అవునా, బాగా చేస్తారా డాన్స్? ఓకే, వితౌట్ మ్యూజిక్ ఏమన్నా 3 స్టెప్పులు నాకు చూపెడితే మీరు డాన్స్ బాగా చేస్తున్నారు అంటే అప్పుడు పాట పెడతా. అక్క వీణ ఇట్లుంటది అక్క, ఇట్ట కాదు. అది చిరంజీవి గారు చేసే వీణ, ఇది జయశ్రీ చేసే వీణ. చిరంజీవి గారి స్టెప్పే కదా అది చేసేది. నా దగ్గర నేర్చుకున్న ఆయన హైలైట్ అయ్యారు సార్. సార్ నాకు ఈ స్టేట్మెంట్ కి సంబంధం లేదు సార్. మా ఆయన పేరు చిరంజీవి సార్. సురేఖ గారు వేరే స్టెప్ చేయండి. ఒకటే స్టెప్ 3 సార్లు చేయడం కాదు, 3 డిఫరెంట్ చేయాలి. నాకు తెలుసు ఇంత కూరుంటే అమ్మో. ఓకే, నెక్స్ట్ లాస్ట్. నేను పోతా. ఓకే, 3 స్టెప్పులు చేశారు. స్టెప్పుల్లో ఫన్ ఉండే, ఎంటర్టైన్మెంట్ ఉండే కాబట్టి యూ డిజర్వ్ దిస్ బాక్స్. పగలగొట్టండి. పగలగొట్టిన తర్వాత దాంట్లో ఎంత అమౌంట్ ఉంటుందో అవి మీవి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. కొట్టు. బిల్లా 1 2 3 4 501 రూపాయి తీసుకోమ్మ వాయనం. రెండో నంబర్ 36 అయిపోయింది. ఇంకో 3 నంబర్లు ఉన్నాయి. 50 50 లేదు. 42 లేదు. 7 లేదు. 64 లేదు. 50 ఒక్క నిమిషం. 54 లేదు. 48 లేదు. 58 లేదు. 60 లేదు. 23 ముందుకు రండి. నైస్ మీటింగ్. ఆ నంబర్ లేదు, వెళ్ళండి. 15 లేదమ్మా. 94 ఎవరు చెప్పారు 94? రామ్మా
నెంబర్ అనేది ఫస్ట్ గ్రీన్ ఇటు ఉంది, వెళ్ళి తెచ్చేసుకోవాలి. మీ పేరమ్మా? సునీత అండి. సునీత గారు, అందులో డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారా? లేకపోయినా పర్వాలేదు, నోటి తెచ్చినా చాలు. మీరు అబ్బో, క్వశ్చన్ అడుగుతున్నా. శ్రీ కృష్ణదేవరాయలు వారు ఏ రాజ్యానికి రాజు? విజయనగర రాజ్యానికి. కదా. అందులో ఆయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. తిమ్మరసు. కదా. అవును. పక్కన ఆయన దగ్గర చాలా కవులు ఉండేవాళ్ళు. శ్రీ కృష్ణదేవరాయలు దగ్గర ఎంతమంది కవులు ఉండేవారు? అష్టదిగ్గజాలండి. అష్టదిగ్గజాలు అంటే ఎన్ని? 8 మంది అండి. అందులోకి ఒక కవి పేరు చెప్పు. తెనాలి రామలింగడ. తెనాలి రామలింగడు మా తెనాలి. తెనాలి తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ గారు. తెనాలి రామకృష్ణ గారు ఏదైనా ఒక కవిత చెప్పండి. మేక తోక 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 మేక 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 తోక 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 మేక మేక. అంతే అంతే. అంటే దాని అర్థం ఏంటి? మేకకి తోకుంటది అని, అంతే కదా. వెరీ గుడ్. ఇప్పుడు పగలగొట్టండి, ఆ డబ్బులన్నీ మీవే. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏ గుడిలో కూర్చున్నావురా అంటారు. లక్ లేనప్పుడు అలా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ నంబర్స్. 30 లేదు. 50 లేదు. 80 లేదు. 84 లేదు. 38 లేదు. 38 అన్నారు కాబట్టి దగ్గరలో నంబర్ ఉంది. 39. రండి. 39 అనే నంబర్ ఈ రెండిట్లో ఉంది, కానీ ఆ రెడ్ది. ఓకేనా, వెళ్ళి తెచ్చేసుకోండి. ఓకే అమ్మ, మీ పేరు? తనిషా. తనీషా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ కాబట్టి ఏ క్వశ్చన్ అని అడగచ్చు మిమ్మల్ని. సింపుల్ క్వశ్చన్. హౌస్ వైఫ్ కాబట్టి పిల్లలకి చదువు చెప్తుంటారు కాబట్టి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని? టోటలా లేకపోతే 2నా? ఏబిసి అన్నారు కదా, అందుకోసమని ఏబిసి అన్నానా నేను? తనిషా గారు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. 26. ఓకే. 26 ఆల్ఫాబెట్స్ లో ఏ ఆల్ఫాబెట్ కి తేనె అంటే ఇష్టం? హెచ్. హెచ్. ఎందుకు? హెచ్ ఫర్ హనీ. హెచ్ ఫర్ హనీ. ఇంకో ఛాన్స్ ఉంది. ఏ అక్షరానికి తేనె అంటే ఇష్టం? బి ఫర్ బి. బి ఫర్ బి. బి ఫర్ బి అంటే ఏంది? తేనెటీగ. తేనెటీగ. దానికి ఏమి ఇష్టం? హనీ ఇష్టం. తేనె ఇష్టం. రైట్ ఆన్సర్. అది పగలగొట్టేయండి. ఆ పగలగొట్టే ముందు మీ ఆయన పేరు గట్టిగా తెలుసుకోవాలి. మీ ఆయన పేరు తెలుసుకోమంటే జై బజరంగ బల. ఈమె సగం ఈడుంది, సగం తెలివి ఇంకేడు. ఈమె మెదడు కూడా ఇట్లనే. అది వచ్చినాయిరా, ఎందుకు వచ్చారు? బై మిస్టేక్ అలా ఎలుపు చదివేస్తే. 12, 13, 14, 15, 1500 రూపీస్, 302 రూపీస్ రా. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. థర్డ్ రౌండ్ వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. గేమ్ ఏంటంటే, బుడగలు చుట్టుపక్కల మన ఆడియన్స్ దగ్గర ఉన్నాయి. మీ ముగ్గురికి 3 పుల్లలు ఇచ్చేస్తున్నా. మీ ముగ్గురికి ఈ 3 పుల్లలు. అవి పంటి మధ్యలో పెట్టుకొని ఆ రింగ్ మధ్యలో నిల్చొని బెలూన్ పైకి వేసి ఆ బెలూన్ కిందికి వస్తే చేతులు వాడకుండా ఈ పిన్ తోని ఆ బెలూన్ పగలగొడతారు. పగిలిన బెలూన్ లోకి వెళ్ళి ఒక బ్లాక్ బయటపడుతుంది. ఆ బ్లాక్ తీసుకెళ్లి ఆ ఎదురుగా టేబుల్ మీద పెట్టాలి. సో అలా బ్లాక్స్ ఒకటి మీద ఒకటి పేర్చాలన్నమాట. ఏ ముగ్గురు అయితే ఎక్కువ కాయిన్స్ పేరుస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. గాట్ ఇట్? సో ఫస్ట్ మీ టీమ్ తో ఆడుతున్నాము. 3, 2, 1 గో. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, పాదాలకు
మొత్తానికి 1 2 3 4 5 1 minute లో మీరు 5 వేశారు. యువర్ టార్గెట్ ఇస్ 6. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిల్కు లుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బంగు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన గుక్కి గండి మెషమ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో ఇద్దరు మిట్టా డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేసాము రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో అసలు తగులు పెట్టి చేసిందేందిరో నువ్వు చేసిందేందిరో గుండెమ కథను గుండ్రగా తిప్పి కాకమ్మ కథను అంటగా చెప్పి అక్కాసెలకు లిక్కులు పెట్టి అగ్రిమెంట్ను అంటగా పెట్టి మీ స్కోర్ 5. మీరు అసలు హైలైట్ ఆడారండి. మీరు చాలా బాగా ఆడారా. రోజు ప్రాక్టీస్ ఉంటుందా మీకు ఇట్లా? ఇప్పుడు పైకి వెళ్ళేది ఫాస్ట్ గా వస్తుంది, కిందికి తెలుసా? ఈడికి వెళ్తే ఏడికి వస్తుంది, గాలికి పోతుంది అది. మరి వాళ్ళెందుకు పాల్గొట్టారు? వాళ్ళకి వేరే గాలి వచ్చిందా? మొత్తానికి 2 మైనస్ చేసాం, ఎందుకంటే టైం అప్ తర్వాత ఒకటి పెట్టారు. అండ్ స్టార్టింగ్ లో మీరు బాల్ ని అసలు పైకి ఎగిరేయలేదు కాబట్టి మీ స్కోర్ ఇస్ 4. మీ స్కోర్ ఇస్ 5. రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. అది సూపర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను చెప్తుండండి, చూస్తుండండి ఆడవాళ్ళు మీకు.